హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏం మ్యాజిక్కో కానీ కృతి శెట్టికి విజయాలు లేకపోయినా ఎక్కడో చోట అవకాశాలు అయితే వస్తున్నాయి. అలాగే తెలుగు, తమిళ చిత్రాలతో అలరిస్తోంది. ఈ క్రమంలో మలయాళంలో కూడా అడుగు పెట్టేసింది. టొవినో థామస్తో అజయంతే రందం మోషణం అనే సినిమాలో నటించింది. సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో టాలీవుడ్, మాలీవుడ్కి మధ్య తేడాను వివరించింది. అజయంతే రందం మోషణం సినిమాలో తను పోషిస్తున్న పాత్ర సవాళ్లతో కూడుకున్నదని చెప్పిన కృతి, ఈ సినిమాలో 3 ఇంటర్ కనెక్టెడ్ టైమ్ లైన్లు ఉంటాయని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలో ఇంతటి గొప్ప సినిమాలో నటిస్తానని అనుకోలేదని సినిమా గురించి భారీ ఎలివేషన్లు ఇచ్చింది. కృతి టాలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో నటించారు కదా, డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తెలుగుతో పోటీ ఇస్తే మలయాళ పరిశ్రమలో ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది అని తెలిపింది. తాను షూటింగ్లో పాల్గొన్న సమయంలో సరైన నిద్ర ఉండదు అని చెప్పింది. కొన్ని నెలల పాటు సరైన నిద్ర లేకుండా పనిచేశానని ఆ రోజులు గుర్తు చేసుకుంది. ఇక చిరంజీవి కొత్త సినిమాను తాను రిజెక్ట్ చేశాననే వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. దీంతో కుర్ర హీరోయిన్ మీద వస్తున్న రూమర్ మాత్రమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.